హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గంగవల్లి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గంగవల్లి కూర 2 కట్టలు, టమాటో 2, ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 మిర్చీలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కందిపప్పు. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా వేపుకోవాలి. ఆనియన్స్, మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేయట్లేదు. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసేయాలి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కందిపప్పును కర్రీలో వాడుతున్నామంటే ఆ కందిపప్పును ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకొని వండుకుంటే కందిపప్పు టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, కర్రీ టేస్ట్ పెరుగుతుంది. నేనైతే ఇక్కడ కందిపప్పును కర్రీ వండడం కోసమని ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. కందిపప్పును ఇప్పుడు వేసుకొని కందిపప్పును కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 3 మినిట్స్ పాటు వేపుకోవాలి. కందిపప్పును వేపుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి, లేదంటే గిన్నెకు అతుక్కుంటుంది ఎక్కువగా కందిపప్పు. నేనైతే ఎప్పుడైనా సరే కర్రీ వండేటప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నాక మనం దాంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయాక పసుపును యాడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు వేసిన తర్వాత గంగవల్లి కూర కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గంగవల్లి కూర తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఇక్కడ మన కర్రీకి కావలసిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా కారంని యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం వేసిన తర్వాత కర్రీలోకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.